I don't want to say this, but this is the last place of our trip. We woke up in Varkala. మార్నింగ్ లేచిన వెంటనే బయటకు వచ్చేసాము. వైబ్ ఎలా ఉంటుందో చూద్దామని. ఫస్ట్ స్పాట్ ఆబ్వియస్లీ వర్కలా క్లిఫ్. ఇక్కడ ఇదే మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. మీరు ఆ క్లిఫ్ నుంచి బీచ్ వ్యూ చూడొచ్చు. పైన హిప్పీ మార్కెట్ ఒకటి ఉంటుంది. నాలాంటి షాపర్స్ కి అయితే మంచి టైం పాస్ అయిపోతుంది. డ్రీమ్ క్యాచర్స్, బ్యాగ్స్, పర్ఫ్యూమ్స్, ఇంకా గోవా వైబ్స్ వచ్చింది కొంచెం ఇక్కడ షాపింగ్ చూస్తే నాకు. అలా ఒక 1 hour మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం మేము. ఇది చాలా చిన్న పాత్వే ఉంటుంది. సో ఒక పక్క మార్కెట్, ఇంకొక పక్క బీచ్. ఈ వ్యూస్ అన్ని చూస్తుంటే మాకు బీచ్ మమ్మల్ని పిలిచినట్టు అనిపించింది. ఈ ఎంటైర్ ట్రిప్ లో చాలా బీచెస్ చూసాం కానీ ఒక్క బీచ్ లో కూడా కంప్లీట్ గా దిగలేదు. చాలా ఎండగా ఉండే ఆ రోజు, బట్ వి డింట్ కేర్. వెంటనే డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని వి కేమ్ బ్యాక్ టు బీచ్. ఇలా క్లిఫ్ నుంచి కిందకి దిగాలన్నమాట బీచ్ లోకి రావాలంటే. వెంటనే వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 hours బీచ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసాం. దెన్ వీ కేమ్ టు హ్యావ్ అవర్ ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. గుడ్ ఫుడ్ అండ్ గుడ్ వ్యూతో మా మీల్ అయితే కంప్లీట్ చేసాము. దెన్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వీ కేమ్ టు దిస్ బీచ్. దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్ శాండ్ బీచ్. నాకేమంత యూనిక్ గా అనిపించలేదు. ఇట్స్ లైక్ ఎవ్రీ అదర్ బీచ్, బట్ ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా బాగా వచ్చాయి. దెన్ వీ కేమ్ బ్యాక్ టు దిస్ మార్కెట్ అగైన్. ఇక్కడ నైట్ వైబ్ అయితే ఎంటైర్లీ డిఫరెంట్. ఫుల్ ఆఫ్ ఫెయిరీ లైట్స్ అండ్ కలర్ఫుల్ లైట్స్ తో గ్లో అయిపోతుంది. వీ రోమ్ దే ఫర్ సమ్ టైమ్ అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ తిన్నాము. ఓన్లీ ఐస్ క్రీమ్స్, ఐ డోంట్ నో వై. లిప్స్టిక్ టచ్అప్ అయితే మ్యాండేటరీ కదా. అది అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసాం అనమాట బీచ్ దగ్గరికి. అక్కడ నుంచి క్లిఫ్ వ్యూ అయితే టూ గుడ్. దాట్స్ ఇట్ ఫర్ ది సిరీస్ గైస్. మా వ్లాగ్స్ ఎలా అనిపించాయి అండ్ మాకేమైనా సజెషన్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. కీప్ సపోర్టింగ్ అస్.